హలో అండి, వెల్కమ్ అండి. లోకల్ స్పెషల్కి స్వాగతం అండి, సుస్వాగతం అండి. నేనండి రాజమండ్రిలో ఉన్నానండి, తెలుసండి మీకు. రాజమండ్రిలోనండి మరి మంచి బజ్జీ సెంటర్ కోసం అని చెప్పి నాకు ఒక విజయభూషణ్ అని చెప్పి ఒక ఆయన ఈమెయిల్ చేయడం జరిగిందండి. నేను అందుకే రాజమండ్రి వస్తానండి. మరి ఆ బజ్జీ సంగతి ఏంటో చూద్దాం అనేసరికి ఆయన ఒక ఈమెయిల్ రాయండి. అది చాలా మాస్గా ఉంటుందండి. అందుకే మరి మాస్ గడపలు వెళ్ళి ఆ రిచ్గా బజ్జీలు అయ్యండి ఏంటో చూద్దామా? ఓకేనా? మీరు రెడీయా? నేను రెడీ. వెళ్ళి ఇద్దరం కలిపి కుమ్మేద్దాం. మరి బజ్జీలు అంట, వాళ్ళు అంటే ఏవో రకరకాలు ఉంటాయంట, సూపర్ అంట. ఆహే ఏం రెడీ. నమస్తే స్వామి. నమస్తే. నా పేరు చందు, నేను లోకల్ టీవీ నుంచి వచ్చాను. మీ పేరు? కన్నయ్య. కన్నయ్య గారు, మీ టిఫిన్ సెంటర్ గురించి మాకు ఎంతలాగా వ్యాపించిందంటే మీ టిఫిన్ సెంటర్ యొక్క ప్రాముఖ్యత. హైదరాబాద్ నుంచి నేను కదిలి వచ్చాను. నాకు ఇక్కడ మీ రెగ్యులర్ కస్టమర్ విజయ్ గారు అంటే ఆయన నాకు ఈమెయిల్ చేశాడు. రాజమండ్రిలో మీరు కనుక వస్తే తప్పకుండా ఇనిస్పేటలోని ఉన్న మీ యొక్క టిఫిన్ సెంటర్ని తప్పకుండా విజిట్ చేయమని చెప్పి, సో నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అది కూడా మంచి గెటప్లో. స్వామి, మీ పేరేం చెప్పారు? కన్నయ్య. కన్నయ్య గారు, మీరు ఎన్నాళ్ళుగా బిజినెస్ చేస్తున్నారు? 26 సంవత్సరాల? ఇదే ప్లేస్. 26 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో. మీ దగ్గర మైసూర్ బజ్జీ చాలా ఫేమస్ అంట కదా? కరెక్ట్. మీ దగ్గర చట్నీలు కూడా చాలా వెరైటీ ఉంటాయి కదా? మీ దగ్గర ఏం టిఫిన్ దొరుకుతాయి ఒకసారి చెప్తారా? మా దగ్గర ఇడ్లీ అండి. ఇడ్లీ, మైసూర్ బజ్జీ, పూరి, గారి, ఉప్మా, పెసరట్టు, మినపట్టు, ఇన్ని రకాల ఐటమ్స్ కేవలం ఈ యొక్క చిన్న ప్లేస్లోనే మీరు వేస్తున్నారు. మీ దగ్గర పబ్లిక్ ఇంతలా రావడానికి కారణం ఏంటి? మీరు ఇచ్చే టేస్ట్ అని నాకు తెలుసు. అంటే మీ దగ్గర రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు రోజు వస్తూ ఉంటారా? డైలీ కస్టమర్లు. అదే చూస్తుంటే ఇక్కడ జన సంచలనం, జన సముద్రం ఏమన్నా అర్థం కావట్లేదు నాకైతే నిజంగా మైండ్ బ్లోయింగ్. మీ ప్లేస్కి వచ్చి అతి చిన్న దీంట్లోనే మీరు ఇంత ఆదరణ పొంది ఇంతలా చేస్తున్నారు, చాలా గ్రేట్. సో ఇప్పుడు నాకు మీరు ఏం తినిపిస్తారు? మైసూర్ బజ్జీ స్పెషలా? ఓకే, మైసూర్ బజ్జీ, మేకింగ్ ఆఫ్ మైసూర్ బజ్జీ చూద్దాం మరి మనం. రెడీ. మైసూర్ బజ్జీకి ఏం కావాలండి? మైదా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేవండి దానికి సరిపడే సాల్ట్, దానికి సరిపడా తినే సోడా. సరిపడా తినే సోడా. ఏం సోడా? సోడా, తినే సోడా అంటే బేకింగ్ సోడా అంటారు దాన్ని, ఏమంటారు? ఓకే, బేకింగ్ సోడా. దానికి సరిపడే ఆయిల్ వేస్తారండి పిండి కలిపేటప్పుడు. ఓకే. లైట్ గా మేము ఇడ్లీ వేస్తాం కాబట్టి ఒక పాట పిండి ఇడ్లీ పిండి వేస్తామండి. ఇడ్లీ పిండి వేయాలి కంపల్సరీ, లేకపోతే పిండి ఎరగదు. 4 గంటలు పిండి కలిపి బజ్జీ వేసేటప్పుడు 4 గంటల గ్యాప్లు ఉండాలి. 4 గంటలు అలా నానబెట్టుకోవాలి. ఓకే. 4 గంటల తర్వాత అండి మనం ఎంత సైజు మన కళాయి ఆ సైజు లూజ్ చేసుకోవాలండి పిండి. మైసూర్ బజ్జీ వేడివేడిగా తయారుగా ఉంది. ఇప్పుడు ఈయన అట్టిగా బజ్జీ వేస్తున్నారు. స్వామి, మీ పేరేంటన్నారు? కన్నయ్య గారు. కన్నయ్య గారు, ఇక్కడ చూస్తే మొత్తం దోశలు ఆవిడ వేస్తుంది. ఆయన స్వామి శర్మం ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ అండి. అవునా? ఆయన మీ అబ్బాయి? అవునండి. మీ అబ్బాయి అక్కడ బాగా సీరియస్గా బిజినెస్ మూడ్లోనే ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎవరండి దోశలు వేసేది? మా అమ్మాయి అండి, మా ఆవిడండి, మా అల్లుడండి. బయట మీ ఆవిడ, మీ అల్లుడు, మీ కొడుకు, సో మొత్తం ఇక్కడే. బయట ఎవరు లేరు. సో ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఇదేమాట. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి దే ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్ ఫర్ 26 years. 26 సంవత్సరాలుగా కదా ఇక్కడే మీరు మొదలైంది. మొత్తం చేయగలిగామండి. అది మొత్తం అందరూ కలిపి చేయబట్టే ఆయన ఈ కెన్ డూ దిస్. సో ఇట్స్ రియలీ గ్రేట్ కదా. చాలా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చేయడం అంటే బాగుంది. స్వామి, ఇప్పుడు అట్టిగా బజ్జీ వేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కస్టమర్లు పెరిగిపోతున్నారు భయంకరంగా. మీకు అట్టిగా బజ్జీ గురించి చాలా మంది ఉన్నారు. అట్టిగా బజ్జీ కోసం వెయిటింగ్ అండి జనాలు. ఇప్పుడు వేడివేడిగా అట్టిగా బజ్జీ వేస్తున్నాడు, అది మనం చూద్దాం. అట్టిగా బజ్జీ కోసం అట్టిగాయని ఈయన భలే స్లైస్ చేశాడండి. మీరు చూసేటైతే
అరటికాయని మళ్ళీ ఇలా పొడుగ్గా తరిగేది. దిస్ లుక్స్ గ్రేట్. పిండి కలుపుతారా? ఏం కలిపారు అందులో? శనగపిండి అండి. శనగపిండి, సాల్ట్ అండి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేస్తామండి. కొద్దిగా ఆయిల్ వేస్తారు. పిండి కలిపేటప్పుడు శనగపిండి వేసి ఆయిల్ వేసి లైట్గా ఆయిల్ వేసి నీళ్ళు వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని కావాల్సినంత. తగ్గు మాత్రం తినే సోడా వేస్తామండి. ఓకే. ఈటింగ్ సోడా, తినే సోడా తగ్గు మాత్రమే వేస్తారు. అందుకే ఇక్కడ మంచి టేస్ట్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ రాజమండ్రి వాస్తవంగా అందరూ కూడా ఈ టేస్ట్కి దాసోహం అయిపోయి ఇక్కడ రావడం జరిగింది. మీరు కనుక చూసినట్టయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈయన ఇప్పుడు అరటికాయ బజ్జీ రెడీ చేస్తున్నాడు. అరటికాయ బజ్జీ తయారవుతుంది. అరటికాయ బజ్జీలు భలే మొత్తం అన్నీ వేసుకుంటాను నేను. దీన్ని నింపేస్తాను. అరటికాయ బజ్జీలు భలే అవి ముద్దుగా భలే బుద్ధులండి. అరటికాయ బజ్జీలు వేడిగా అరటికాయ బజ్జీ తింటే అసలు ప్రాణం నీతి వస్తుందండి. ఏం స్వామి అంతేనా? అంతేనండి. రోజంతా ఉంటారా మీరు? మధ్యాహ్నం వరకు ఉంటాం. 12 గంటలు. 12 గంటల వరకు. 12 గంటల వరకే చేస్తారు మీరు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఉండదు. మళ్ళీ రేపే. ఆ తర్వాత ఈవినింగ్ ఏం చేస్తారు? ఇడ్లీ. ఈవినింగ్ ఏముండదండి. మార్నింగ్ అంటే సాయంత్రం ఏముండదు. సాయంత్రం పూట ఉండదు. ఓన్లీ పొద్దున పూట చేసుకుని వెళ్ళిపోతారు. పొద్దున ఎన్నింటికి వస్తారు ఇక్కడికి? 3 గంటలకి. తెల్లారి 3ంటికి వచ్చేస్తారా? తెల్లారి 3ంటికి మనం ఎక్కడ ఉంటాం? మంచి కామర్స్ స్టేజ్లో ఉంటాం కదా. 3 గంటల మీరు రాకపోతే మాకు ఇక్కడ పని అవ్వదండి. అవునా? 3 గంటలకు వచ్చి ఇక్కడే అన్ని పిండ్లు అన్ని ఇక్కడ కలుపుకుంటారా? అన్ని ఇక్కడే. దట్స్ రియల్లీ గ్రేట్ కదా. 3ంటికి వచ్చి మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చేస్తారండి 3ంటికి? లేదండి, మేము ముగ్గురు వస్తాండి. మా అల్లుడు, మా అబ్బాయి, నేను వస్తాండి. తర్వాత మా వాళ్ళు వస్తారు. ఓకే. మీ పక్కన ఉండేది దగ్గరేనా? దగ్గరేండి. సోమలమ్మ గుడి దగ్గర. సోమలమ్మ గుడి దగ్గర అంటే 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎంత? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్ల దూరం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పొద్దున స్టార్ట్ చేసి. అవునండి. 8 నుంచి స్టార్ట్ అవుతుంది కస్టమర్. మీకు 8 నుంచి వస్తారు? 7 అండి. 7 గంటలకల్లా. 7 గంటలకు కూడా నేనైతే అప్పుడు కామర్స్ స్టేజ్లో ఉంటాను. ఆహా, చూసే మాట అయితే ఎంత ప్లేట్ బజ్జీ ఎంతండి మీ దగ్గర? 6 రూపాయలు. 4 బజ్జీ 6 రూపాయలు. ఏంటి? 4 బజ్జీ 6 రూపాయలు. 4 బజ్జీ 6 రూపాయలు. మీరు ఎక్కడ ఉన్నారు మీరు? ఏంటి? ఇంకా 26 సంవత్సరాల క్రితం ఉన్నారా ఏంటి? తినండి. దాన్ని బట్టే బిజినెస్ జరుగుతుందండి. అవునా? ఇడ్లీ 4 ఇడ్లీ 6 రూపాయలు. ఇడ్లీ 6 రూపాయలు. మైసూర్ బజ్జీ 4 6 రూపాయలు. 6 రూపాయలు. పూరి 7 రూపాయలు. 2 పూరి. 2 పూరి 7 రూపాయలు. ఇంకా పెసరట్టు 8 రూపాయలండి. పెసరట్టు 8. పెసరట్టు ఉప్మా 10 రూపాయలండి. ఓకే. దోశ 7 రూపాయలండి. అన్నింటికన్నా కాస్ట్లీయెస్ట్ ఐటమ్ మీ దగ్గర? కాస్ట్లీ ఏమి లేవు. అదే మీ దాంట్లో ఇప్పుడు మీరు చెప్పిన ఐటెంలో అన్నిటికన్నా ఏది ఎక్కువ? పెసరట్టు ఉప్మానా? రేట్ అండి పెసరట్టు ఉప్మా 10 రూపాయలు. ఉప్మా వేస్తే 10 రూపాయలండి. ఓన్లీ పెసరట్టు 8 రూపాయలు. ఓన్లీ పెసరట్టు 8 రూపాయలు. ఉప్మా 10 రూపాయలంట. అసలు మన హైదరాబాద్లో పోల్చుకుంటే ఇట్స్ నథింగ్ రియల్లీ. బాబా సార్, మీకు నిజంగా నేను దండం పెట్టాలి. మీరు 20 సంవత్సరాలుగా చేస్తున్నారు టిఫిన్. రియల్లీ గ్రేట్. అరటికాయ బజ్జీ చేస్తారు కదా? చేసామండి. ఓకే. ఇంకా మీ అడ్రస్ కరెక్ట్గా చెప్పండి. అడ్రస్ ఓన్లీ అడ్రస్ ఇదేనండి. అదేనండి, అడ్రస్ ఎక్కడో చెప్పండి. మీ దగ్గర హైదరాబాద్ నుంచి ఒకళ్ళు వస్తే ఎవరన్నా మీ దగ్గర రావాలి. అందుకే ఈ టైంలో ఇక్కడే ఉంటామండి. అంటే ఇదేంటి ఈ ఏరియా ఏంటి? ఇది టీ నగర్ అండి. చల్లపల్లి వారి వీధి. టీ నగర్ చల్లపల్లి వారి వీధి. విఘ్నేశ్వరుడి గుడి. విఘ్నేశ్వరుడి గుడి. ఇనీస్పేట అని కూడా అంటారంట కదా? ఇనీస్పేట అని టీ నగర్ అనాలండి. ఓకే. ఇనీస్పేటలో టీ నగర్, చల్లపల్లి వారి స్ట్రీట్, విఘ్నేశ్వరి మందిరం అండి. చేస్తున్నాయి ఇక్కడ. విఘ్నేశ్వరుడి ఆలయం ఎదురుగుండా చిన్న ఆలయం అండి. ఎదురుగుండా ఆ చిన్న ఆలయం ఎదురుగుండా చిన్న షాప్ అండి. నాట్ ఈవెన్ షాప్, ఇట్స్ స్మాల్ బండి. మీరు రాత్రిపూట బండి తీసుకెళ్ళిపోతారా? లేదండి, ఇక్కడే ఉంటారు. మరి ఎవరైనా తీసుకెళ్ళిపోతే? ఎవరు తీసుకెళ్ళరండి. అంత ధైర్యం లేదంటారు ఎవరికి? మరి నేను కనుక తీసుకెళ్ళిపోతే? అమ్మ చెప్పేశాను కదా, నేను ఎవరు తీసుకెళ్ళిపోయి ఇంకా నా మీద పడతారేమో. సరే, నేను పక్కన దోశ వేయించుకుంటాను లోపల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు చిన్న బ్రేక్ తీసుకోండి.